చేరి వచ్చిన మీ అందరికీ మన సంఘ బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ బిడలందరికీ అలాగే వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడలారా, అలాగే ప్రత్యేకంగా మన తల్లి సంఘ బాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ అఫిలియేటెడ్ పాస్టర్ గారు అయినటువంటి రెవరెండ్ డేవిడ్ పి గోలపల్లి అయ్య గారికి, వారికి ప్రత్యేకంగా నేను వారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే మరి అడగందే అమ్మాయినా అన్నం పెడుతుందా అనే నానుడు ఉంది. కానీ మన దేవుడు అడగకముందే అక్కరలెరిగి సహాయం చేసే దేవుడు. ఒకసారి గట్టిగా దేవుని మహింపరుద్దాం. అలాగే మన ప్రియులు పెద్దలు మన సంఘాన్ని ఎంతగానో ప్రేమిస్తూ ప్రోత్సాహపరుస్తూ అనేక సలహాలు ఇస్తూ, ప్రియులరా, ముఖ్యంగా నా విషయంలో పోయిన వారు చాలా గొప్ప మేలు చేశారు. వారు మరి బాప్టిస్ట్ చర్చ్ బాక్స్ మెమోరియల్ సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ సత్తెనపల్లికి నేను వెళ్ళి ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యగారు నేను క్షేమంగా తిరిగి వచ్చానని మెసేజ్ పెట్టిన వెంటనే ఆయన ఒక మెసేజ్ పంపించాడు. నేను అది చూసుకోవాలా, అలసిపోయి నిద్రపోయాను. అది ఉదయకాలం చూసుకున్నాను. విషయం ఏమిటంటే నీకు ఒక మరి గెస్ట్ స్పీకర్ని పంపిస్తున్నానని వారు ఆ వాట్సప్ చేశారు. నేను చూసుకోవాలా, ఉదయకాలం చూసుకున్నాను. వెళ్ళాను. పాస్టర్ గారు మేము వెళ్ళాం. అయ్యగారు ఏంది పరిస్థితి అని అంటే వారు చెప్పారు, అయ్యా రాత్రి అయ్యగారు క్షమించండి, మీరు వాట్సాప్ పంపించారు, నేను చూసుకోలేదు, నన్ను క్షమించండి అంటే, లేదా అట్లా ఎందుకు అంటున్నావు, మరి నువ్వు అలసిపోయి వస్తావనే నీకు సహాయకరంగా ఉండడానికి గెస్ట్ స్పీకర్ని పంపించాను అన్నాడు. ఎంత గొప్ప సంగతి. మరి మంచి మనస్సు అయ్యగారికి ఇచ్చాడు. ఒకసారి దేవుడికి ఒకసారి ఆయనకి ఇచ్చిన మనసును బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం. దేవుడు అయ్యగారికి ప్రత్యేకంగా వారు నా నిండు హృదయంతో మా కుటుంబం తరపున సంఘ తరపున వారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. చాలా సమయం ఉంది మనకి. అద్భుతంగా చక్కగా మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి 11 వచనాలు మరి చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం చూసాం. దేవుని బిడ్డలారా, ఇది మనందరికీ స్వపరిచితమైనటువంటి భాగమే, కొత్త భాగమేం కాదు. అది వివాహాలలో ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మనం ఈ వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. మీకు ప్రకటనలు కూడా చేశాను. మరి మీరందరూ చదువుకొని రమ్మని చదువుకొని వచ్చారు. ఒక్కొక్క విషయం చూద్దాం. ముందుగా ఈ భాగంలో ఏమేమి ఉన్నాయి చూడండి ఒకసారి. ఒకటి, ప్రత్యేకంగా కానా అనే ఊరు ఉంది. ఈ రెండవది మనం చూస్తే ఇక్కడ మనుషులు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు మనుషులు అని చూస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనిషే. ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు, వారి తల్లిగారు ఉన్నారు, ఇంకా చెప్పాలి మీరు శిష్యులు ఉన్నారు, ఇంకా పరిచారకులు ఉన్నారు, ఇంకా విందు ప్రధాని ఉన్నాడు, పెండ్లి కుమారుడు ఉన్నాడు, పెండ్లికి మరి విచ్చేసినటువంటి అతిథులు ఉన్నారు. అంతేకాదు ఆ కానా గ్రామ ప్రజలు కూడా అక్కడ ఉన్నారు. సరే, ఇక్కడ సందర్భం చూద్దాం. ఏమిటి సందర్భము అని మనం చూస్తే, వివాహం అనగా ఎంతో ఉత్సాహము, ఎంతో ఆనందము, ఎంతో సంతోషము ఉంటుంది. కానీ విషయం ఏమిటనంటే ఈ కానా అనేటటువంటి ఊరిలో విషాదం చోటు చేసుకుంది. ఏమిటి ఆ విషాదం అంటే, అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. యూదుల యొక్క ఆచార ప్రకారం వివాహంలో భోజనం చేసిన అనంతరం వారికి ద్రాక్షారసం ఇస్తారు. ఈ ద్రాక్షారసం అయిపోయింది. బహుశా మరి ఆర్థిక ఇబ్బందో ఏమో మనకైతే వివరంగా తెలియదు. కానీ విషయం ఏమిటనంటే అక్కడ ఒక కొరత ఏర్పడింది. ఏమిటి ఆ కొరత అంటే, ద్రాక్షారసం కొంతమంది తాగారు, ఇంకొంతమంది తాగలేదు. ఏంది మాకు దొరకలేదు, మాకు దొరకలేదు, ఒక అల్లరి ప్రారంభమైంది అక్కడ. విషయం ఏమిటంటే కొరత ఏర్పడింది. అంత శుభకార్యములో ఏం జరిగిందంటే గందరగోళం ఏర్పడింది. అయితే వినండి, ఇక్కడ ఏం జరిగిందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన అయిపోయినటువంటి ద్రాక్షారసానికి బదులుగా నీళ్లు పరిచారకులకు చెప్పాడు. ఇదిగో
అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి కదా, అంచుల మట్టుకు వాటిని నీళ్ళతో నింపండి అని చెప్పాడు. నీళ్ళతో నింపారు. ఆ తర్వాత విందు ప్రధానికి తెలియదు, అసలు ఏం జరుగుతుందో తెలియదు. మరి వాటిని తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇమ్మన్నప్పుడు ఆయన తీసుకెళ్ళి ఇచ్చాడు. పరిచారకులు తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు విందు ప్రధాని దాన్ని రుచి చూశాడు. ఏంది ఇంత బాగుంది, ఇంత కమ్మగా ఉంది అని పెళ్ళి కుమారుడి దగ్గర పిలిచి, ఏంటయ్యా నువ్వు చేసిన పని? ఎవరైనా కానీ ముందు మంచి ద్రాక్షారసం ఇచ్చిన తర్వాత వాళ్ళు మత్తులో ఉన్నప్పుడు జబ్బు రసం ఇస్తారు, అంటే పనికి మాలినటువంటి ద్రాక్షారసం ఇస్తారు. నువ్వేంటి ముందేమో మంచి దాచిపెట్టుకున్నావు, ఇప్పుడేమో జబ్బు, మరి ద్రాక్షారసం ఇచ్చావు, ఏమిటయ్యా నువ్వు చేసిన పని అని అడుగుతాడు. అప్పుడు ఈ విషయం ఏమిటనంటే అక్కడ ద్రాక్షారసం అయిపోయిన సంగతి తెలియదు ఆయనకి. బాగా వినండి, మనిషి చేసేది ఏదైనా అంత బాగుండదండి. న్యాచురల్ ఈజ్ న్యాచురల్, అవునా కదండి? మీరు చూడండి, ఏదైనా సరే న్యాచురల్గా ఉండేది చాలా బాగుంటుంది, అది ఆరోగ్యదాయకం కూడా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కొరతను తీర్చాడు, నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభును మహింపరుద్దాం. అది కూడా ఎలాగా అని అంటే మాధుర్యము. అంతకుముందు తాగిన ద్రాక్షారసం అంతా కూడా మనుషులు తయారు చేసింది ఎలాగుందని అంటే చప్పగా ఉంది, అంత బాగా లేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నీటిని ద్రాక్షారసంగా మార్చారు. చూసారా, ఆ ద్రాక్షారసము మాధుర్యము ఎంతో మధురముగా మార్చబడింది. అంశం మీ అందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నేను చెప్పబోతున్నాను అంశం. అది చెప్పక ముందు ఒక మాట వినండి. ఈ కొరతలు ఉన్నాయి చూసారా, కొరతలు. నీ జీవితంలో ఎన్నో కొరతలు ఉండవచ్చు. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, ఆనందము కావచ్చు, అనేక ఆశీర్వాదాలు కావచ్చు. నమ్మండి, అది ఏదైనా సరే నీ జీవితంలో కొరతలు తీర్చబడతాయి. దేవుడు యేసు నామములో మీ కొరతలు తీర్చునుగాక, మీ కొరతలు తీర్చబడునుగాక. ఎందుకు కొరతలు ఎందుకు తీర్చబడ్డాయి అక్కడ అనే విషయం చూడబోతున్నాం. రెండవది, అక్కడ నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. అద్భుత కార్యం. ఈ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు మీ జీవితంలో కూడా జరిగించునుగాక. వద్దా మీకు? నోరులు తెరవండి, ఆమెన్ అనండి. ఆమెన్. మూడవది, ఆ నీటిని ద్రాక్షారసంగా మార్చిన ఆ ద్రాక్షారసం ఎలాగుందండి? అది మధురముగా ఉన్నది. హల్లెలూయా. మధురముగా అంటే ఎంతో తియ్యగా, ఎంతో తియ్యగా మాధుర్యముగా ఉన్నది. దేనికి సాదృశ్యం ఇదనంటే మన జీవితాల్లో ఎంతో దుఃఖము, ఎంతో చేదైన అనుభవాలు ఉండొచ్చు. అంతెందుకు, నయోమి ఆమె మనకు గొప్ప ఉదాహరణ. నయోమి అంటే ఏమిటి? దాని అర్థం మాధుర్యము, లేకపోతే మధురము. బాగా చెప్పారు ఎవరో. మధురము అంటే ఎంతో తీయదనం. కానీ ఆమె ఏమన్నది? మీరు నన్ను నయోమి అనమాకండి, మీరు నన్ను ఏమంటారు? మారా అనండి. అంటే దాని అర్థం ఏమిటి? చేదు. ఎంతో మధురముగా ఉండాల్సిన నా జీవితం ఏమైపోయింది? చేదుగా మార్చబడింది. ఈనాడు చాలామంది జీవితాల్లో కూడా ప్రియులరా చేదైన అనుభవాల గుండా మీరు పయనిస్తూ ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో నమ్మండి, ఎందుకు ఆమెకు చేదైన అనుభవాలు వచ్చాయి అని అంటే దేవుని మాట వినలా, దేవుణ్ణి లెక్క చేయలేదు, కొని తెచ్చుకుంది సమస్యలు. ఏమండి, బాగా వినండి. కొన్నిసార్లు మన జీవితాల్లో ఎలాగుంటాయంటే పరిస్థితులు, కొన్నేమో వాటికి అవే వస్తాయి సమస్యలు, కొన్నేమో మనం కొనుక్కొని డబ్బులిచ్చి మరి కొని తెచ్చుకుంటాం సమస్యలు. అంటే మాధుర్యముగా ఉండాల్సిన జీవితాలు ఏమైపోతున్నాయి? మారాగా మార్చబడుతున్నాయి. అయినా నమ్మండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కానాలో
ఏం చేశాడనంటే మారాను మధురముగా మార్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపడదాం. ఎట్టాగా వస్తుంది? నీ మారా జీవితంలో మధురముగా మార్చబడాలంటే ఏం చేయాలి, వారు ఏం చేశారు అనే విషయం చూడకముందు మీరు వినండి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఎఫ్ మైనర్ విన్నాను ఒకసారి. ఎఫ్ మైనర్ అమ్మ. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యత. అందరూ అనండి ప్రియులారా, మారా జీవితం, మారా అనుభవం మధురముగా మారా అనుభవం. మార్చగలవు నీవు మహోన్నతు నేను నివసించుట నా జీవిత. ప్రియులారా, గొప్ప దేవుడండి ఆయన. మారా అనుభవాల వాటన్నిటినీ మార్చగలిగిన సమర్థుడు ఒకరే ఒకరు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మరొకసారి గట్టిగా చెప్పకూడదు. మరొకసారి ఈరోజు మన అంశం ఏమిటనంటే ఖానాపూర్లో కరుణామయుడు. చాలామంది ఎదురు చూస్తున్నారు. ఖానాపూర్లో కరుణ. ఏ ఖానాపూరు? ఈ ఖానాపూర్ కాదు, వినాలి. మనం వాక్యం దేని కొరకు చెప్పుకుంటున్నామంటే ఆ ఖానాపూర్. అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు మొట్టమొదటి సూచక క్రియ. ఆయన సేవా జీవితంలో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నారు. మొట్టమొదటి సూచక క్రియ. ఆ సూచక క్రియ చేతనే వినండి, ఒక చిన్న కుగ్రామం అండి. అది చిన్న కుగ్రామం, అసలు తెలియదు ఎవరికి కూడా. కానా అనే ఊరు ఎవరికి తెలియదు. అటువంటి చిన్న గ్రామము ఎంతో గొప్పదైపోయింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమ. ఎందుకు ఏమిటనే విషయాలు చూడకముందు ఈ అంశాన్ని కొంచెం ధ్యానిద్దాం. ఖానాపూర్లో కరుణామయుడు. ఖానాపూర్, కొన్ని పేర్లు చెప్పండి. పూర్ అనే వచ్చే మాటలు. మియాపూర్, నెహ్నాపూరు, వెంకటాపూర్, ఇలాగా ఉన్నాయి కదా కొన్ని. మనది కూడా ఉంది. మన ఊరు పేరు ఏం పేరు? ఖానాపూర్. ఈ చరిత్ర చెప్పి టైం అంతా వేస్ట్ చేయడం ఉంది. దీనికి కూడా ఒక చరిత్ర ఉంది, అసలు ఎందుకు వచ్చిందో. కానీ ఇది కాదు మన సబ్జెక్టు. మన సబ్జెక్ట్ ఏమిటి? ఆ ఖానాపూర్. ఆ ఖానాపూర్. సరే, ఇది కూడా వినాలి మీరు. ఖానాపూర్, పూర్ అనే మాట మీకు వివరంగా చెప్పాలి. పూర్ అనే మాట తెలుగు పదం కాదు, అది సంస్కృత పదము. సంస్కృత పదంలో నుంచి వచ్చింది పూర్ అనే మాట. అర్థమైందిగా? ఎప్పుడైనా ప్రశ్న వేస్తానని చెప్పాలి మీరు. ఖానాపూర్. సరే, ఆ ఖానాపూర్లో కరుణామయుడు. కరుణామయుడు అనే పదానికి కొన్ని చెప్పండి. దయామయుడు, జాలిగల దేవుడు, ఇంకా ప్రేమగల దేవుడు, ఇలా చాలా ఉన్నాయి. కరుణామయుడు, ఖానాపూర్లో కరుణామయుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ కరుణామయుడిగా ఉన్నాడు. కొరతలు తీర్చాడు. దేవుని బిడ్డ కరుణామయుడు, జాలిగల దేవుడు, ప్రేమగల దేవుడు. నీవు బాధలో ఉంటే, నీవు చింత దుఃఖక్రాంతంలో ఉంటే నేను పట్టించుకోకుండా ఉండే దేవుడు కాదండి. ఆయన ఎక్కడుంటే అక్కడ కరుణామయుడు గనక కొరతలు తీర్చబడతాయి. అంతేకాదు, చేదైన అనుభవాలు మాధుర్యముగా మార్చబడతాయి. అంతేకాదు, అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన సమర్థుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపడదాం. ఖానాపూర్లో కరుణామయుడు. సరే, అంశం కూడా మీరు వినేశారు.
ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఖానాపూర్, పూర్ అంటే ఎందుకు ఖానాపూర్ అన్నాం దాన్ని? దీనిని కూడా మనం నివసించే ఈ గ్రామాన్ని కూడా ఖానాపూర్ అన్నాం ఎందుకు? ఒకప్పుడు ఏమిటిది, ఇప్పుడంటే మహా పట్టణంగా మార్చబడింది. వీలైతే న్యూ సిటీ కూడా అందులో కలిసిపోద్ది, అలా మార్చబడును గాక. ఒకప్పుడు ఖానాపూర్ అని పెట్టారు. ఎందుకు అని అంటే మీరు చూడండి, ఒకసారి చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో అని ఉంది. కానా అనేటటువంటిది ఏమిటండి? ఒక ఊరు. ఈ ఊరునే ఇంకొక పేర్లో చెప్పుకోవచ్చు, గ్రామము. గ్రామము, ఊరు, గ్రామము, లేకపోతే పురము, ఇలా పేర్లు పెడతారు. ఆనాడు అట్లా పెట్టారు పేర్లు, అందుకనే కానాపురము. అది ఆ కానాపూర్లో ప్రభు అయిన యేసుక్రీస్తు కరుణామయుడిగా ఆయన కొరతలు తీర్చాడు. మరి నీటిని ద్రాక్షారసంగా మార్చాడు, అది మాధుర్యముగా మార్చాడు, అద్భుత కార్యం చేశాడు. ఏమిటి, ఎందుకు చేశాడు, ఏమిటి కారణాలు అనే విషయాలు 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 3 విషయాలు. ఈనాడు నీ జీవితంలో కూడా మారా అనబడే ఈ అనుభవం గుండా, చేదైన అనుభవాలు కూడా నువ్వు వెళ్తూ ఉండొచ్చు. దేవుని బిడ్డ, ఈ మాట నమ్ము. కానాపూర్లో కరుణామయుడు చేసిన కార్యము నీ జీవితంలో కూడా చేయబోతున్నాడు. హల్లెలూయా! నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని నమ్మండి. మీ జీవితంలో కూడా మీ మారా అనుభవంలో నుండి మాధుర్య అనుభవంలోకి నడిపించబోతున్నాడు. అంతేకాదు, నీ జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. కొరతలు తీర్చబోతున్నాడు నీ జీవితంలో. ఏమిటి కారణం? ఉటికినే చేశాడా కార్యం? అక్కడ కానాపురంలో కరుణామయుడు ఈ అద్భుత కార్యము, ఈ నీటిని ద్రాక్షారసంగా మార్చడం, మరి మాధుర్యముగా మార్చడం, అద్భుత కార్యం చేయడం, కొరతలు తీర్చడం ఊరకనేనా అంటే కాదు. ఊరకనే కాదు. ఎందుకు మార్చాడు? 3 విషయాలు. ఒకటి, నంబర్ 1 ఏమిటో చూడండి ప్రియులారా. నంబర్ 1 మనం చూస్తే 2వ వచనం చూడండి. 2వ వచనం, యేసు తల్లి అక్కడ ఉండెను. 2వ భాగం, యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. మీకు బాగా గుర్తుండడానికి తెలుగు పదాలు అయినటువంటి 2 అక్షరాలు ఉన్నాయి కదా, వాటి మీద మీకు వివరించబోతున్నాను. నీ జీవితంలో కూడా కొరతలు తీర్చబడతాయి. మారా అనుభవంలో నుండి మాధుర్య అనుభవంలోకి నడిపించబడతావు. అద్భుత కార్యాలు నువ్వు చూస్తావు. ఏమిటి అదనంటే, మొట్టమొదటిది నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే, వాళ్ళు ఏం చేశారు? ఆ కానాపూర్లో కరుణామయుడైనటువంటి యేసయ్య ఎందుకు కార్యము చేశాడు అనంటే, నంబర్ 1 వారిని, ప్రభు అయిన యేసుక్రీస్తుని ఏం చేశారు? వాళ్ళు ఆహ్వానించారు. దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా నువ్వు చేయాల్సిన పని ఏమిటనంటే, ఆయన్ను నీవు ఆహ్వానించాలి. సరే వినండి, బాగా ప్రాముఖ్యమైన మాట. ఇప్పుడు ఈ దినాల్లో అంటే మనకి ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, ఎక్కడైనా మనం చేసుకోవచ్చు. కానీ ఆ దినాల్లో అట్ట కాదు. వాళ్ళ గృహాలలో ఇంటి ముందు చాలా ఘనంగా చక్కగా చేసుకునేవారు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎక్కడికి ఆహ్వానించి ఉండొచ్చు వాళ్ళు? ఈ వివాహంలోకి. ఆ వివాహ కుటుంబ సభ్యులు ఎక్కడికి ఆహ్వానించారు? ఇంటిలోకి ఆహ్వానించారు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ. ఇంటిలోనికి ఆహ్వానించారు. వినండి, ఇల్లు 3 రకాల ఇల్లు ఉన్నాయి. 3 రకాల ఇల్లు. అవేమిటో టకటక మీరు రాసుకోండి, నేను చూపిస్తాను రెఫరెన్స్లో. 1 నంబర్ 1, ప్రభు అయిన యేసుక్రీస్తుని వారి ఇంటిలోకి ఆహ్వానించారు. 3 రకాల ఇంటిలోకి మనం ఆహ్వానించాలి. 1 నంబర్ 1, లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం చూడండి దయచేసి. లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం నేను చదువుతున్నాను చూడండి. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన యొక్క గ్రామములో ప్రవేశించెను.
మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. నంబర్ 1. ఇప్పుడు ఆ స్త్రీ మార్త ఎక్కడికి చేర్చుకుంది? ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎక్కడికి ఆహ్వానం పలికిందని అంటే ఆమె ఇంటిలోకి. గొప్ప ఉదాహరణ మీరు బాగా వినాలి. ప్రభు అయిన యేసుక్రీస్తుని ఇంటిలోకి ఆహ్వానించినంత మాత్రాన మీ జీవితంలో కొరతలు తెచ్చిపడవు. వినండి వినండి, అద్భుత కార్యాలు జరగవు. మారా అనుభవాలను మాధుర్యముగా చేయడు కేవలం నువ్వు ఆహ్వానించినంత మాత్రాన. అర్థమవుతుందండి? అది గొప్ప ఉదాహరణ ఎవరనంటే మార్త. కేవలం ఆమె ఏం చేసింది? ఇంటిలోకి ఆహ్వానించింది అంతే. తర్వాత ఏం చేసింది? వెళ్ళిపోయింది. ఆమె సొంత పనులు, విస్తారమైన పనులను పెట్టుకుంది. ఇది పెద్ద సబ్జెక్టు కానీ ప్రభుత్వం అయితే ఎప్పుడైనా దానిని వివరిస్తాను. కానీ ఒకే ఒక మాట ఏమిటనంటే ఆహ్వానించినంత మాత్రాన సరిపోదండి, ఇంకా ఏం చేయాలో చెప్పబోతున్నాను వినండి. అయితే నంబర్ 1, మొట్టమొదటిది మనం నివసించే ఇంటిలోకి ఆయన్ను ఆహ్వానించాలి. రెండవ ఇల్లు ఉంది, అదేమిటో చూడండి దయచేసి ప్రియులారా. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. మీరు అందరూ చూడాలి, ఆ మాటలు చూస్తే మీకు అర్థం అవుతాయి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు మోషేను గురించి ఒక మాట చెప్తాడు. ఏమంటాడు? నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. ఎంత మంచి మాట అండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం మీరు చూస్తే అక్కడ 7వ వచనంలో అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషేను గురించి దేవుడిచ్చిన సాక్ష్యం. నా ఇల్లంతటిలో అంటే దానికి కూడా చాలా అర్థాలు ఉన్నాయి. కానీ అందులో ఒకటేమిటనంటే దేవుని ఇల్లు అంటే ఏమిటి? దేవుని మందిరం. నా ఇల్లంతట్లో అంటే ఆయన మందిరములో నమ్మకమైన వాడు. అంటే దేవుణ్ణి ఎక్కడికి ఆహ్వానించాలండి? మనం నివసించే ఇంట్లోకి. ఇంకెక్కడికి ఆహ్వానించాలి ఆయన్ని? మనం ఆరాధిస్తున్న ఆయన మందిరములో. ఇది మంద కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఇది మంద కాదు, ఇది దేవునిది మాత్రమే. ఇది దేవుని ఇల్లు. ఈ ఇంటిలోకి ఎవరిని ఆహ్వానించాలి? దేవుణ్ణి ఆహ్వానించాలి. మూడవది చూడండి. మూడవది ఇల్లు అని చూస్తే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడాలి, అందరూ చూడాలి, చూస్తేనే మీకు అర్థం అవుతుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. 16-17 వచనం నేను చదువుతున్నాను. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని. జాగ్రత్తగా వినాలి దేవుని బిడ్డలారా, చాలా మర్మాలు ఉన్నాయి. ఇవన్నీ నేను చెప్పను. కానీ ఒకటే ఏమిటనంటే, ఒకటి మనము నివసించేది ఇల్లు. రెండవది ఆయన మందిరమైనటువంటి ఆయన ఇల్లు. మూడవది మన హృదయం అనే ఆయన ఇల్లు. మన హృదయం అనే ఆయన ఇల్లు. ఈ హృదయం కూడా ఆయన ఇల్లు. ప్రియులరా, ఎంత గొప్ప దేవుడు ఆయన. ఈ చిన్న హృదయం అనేటటువంటి ఇంటిలో ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు. మరేం చేయాలి? నువ్వేం చేయాలని అంటే ఆయన్ని ఆహ్వానించాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే, ప్రకటన 3:20లో ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా అన్నాడు. ఏమిటి ఆ స్వరము? దేవుని స్వరము. ఏమిట తలుపు అంటే హృదయం అనే తలుపు. ఈ హృదయం అనే తలుపుకి నువ్వేం చేయాలంటే ఆయన స్వరాన్ని విని తీయాలి. నీ హృదయాన్ని తెరచి ఆయన ఆహ్వానించాలి. ఇంకొక మాట కూడా చెప్తున్నాను వినండి. నీ హృదయం అనే ఇంటిలో ఎవరికి ఆహ్వానం పలకాలంటే పెద్ద సింహాసనం వేసి
ఆయన ఆహ్వానించి నువ్వు కూర్చోబెట్టాలి. నీ హృదయం అనే ఆ ఇంటిలో దేవునికి పెద్ద పీట వేయాలి, పెద్ద సింహాసనం వేసి నువ్వు ఆహ్వానించి కూర్చోబెట్టుకోవాలండి. కానీ ఈనాడు అలా జరగట్లేదు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీ హృదయంలో ఎవరు నివసిస్తున్నారు, ఎవరిని ఆహ్వానిస్తున్నారు మీరు ఆలోచన చేయండి. ఒకప్పుడు ఎప్పుడో విన్నానండి ఒక పాట, నేను నా హృదయంలో నివసించే చెలి నీ హృదయంలో చోటిస్తావా మరి. బా, ఏమిటండి, నా హృదయంలో నివసించే చెలిని హృదయంలో పెట్టుకున్నాడు, నీ హృదయంలో చోటిస్తావా అని అడుగుతున్నాడు. ఈ లోకాన్ని నీ హృదయంలోకి ఆహ్వానించావా గయాప్ అయిపోతావు, అంతే, గుర్తుపెట్టుకో. కనబడవు నువ్వు. దేవునికి తప్ప నీ హృదయంలో దేనికన్నా చోటిచ్చావా, అది ధనమే కావచ్చు, అది ఇంకెవరైనా కావచ్చు. దేవునికి తప్ప నీ హృదయంలో దేనికైనా స్థానం ఇచ్చావంటే నువ్వు ఏం చేస్తున్నట్టు, దేవుణ్ణి కాకుండా దానిని నువ్వు ఆహ్వానిస్తున్నావు అని అర్థం. ఏం చేస్తున్నావు దేవుని బిడ్డ, ఆలోచించేయి. ఆనాడు కానాపురంలో మొట్టమొదటిగా అక్కడ అద్భుత కార్యం, మొదటి సూచక క్రియ, కొరతలు తీర్చబడి మారో అనుభవంలో ఉన్నటువంటి ఆ పెళ్లి విందులో, గందరగోళ పరిస్థితిలో ఉన్న ఆ పెళ్లి విందులో సంతోషం, మాధుర్యము, కొరతలు తీర్చబడి అద్భుత కార్యం జరిగిందంటే మొదటి కారణం ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని అక్కడ ఏం చేశారు, వాళ్ళు ఆహ్వానించారు. దేవుని బిడ్డ, నీ హృదయంలోకి దేవుణ్ణి ఆహ్వానించావా? గుర్తుపెట్టుకోండి, మంచి ప్రశ్న. నీ జీవితంలో ఇప్పుడు ఎవరున్నారు, నీ హృదయంలో ఎవరున్నారండి? ఒకసారి ఆలోచన చేసుకో, ఎవరున్నారు? ఉన్నాడా యేసయ్య? అసలు నువ్వు ఆహ్వానించావా యేసయ్యని? అసలు నీవు నివసిస్తున్న ఇంటిలో యేసయ్యని ఆహ్వానించావా? ఇంకెవరినైనా ఆహ్వానించావా? ప్రశ్న వేసుకోండి. ఒకవేళ మీ హృదయంలో, నీవు నివసిస్తున్న ఇంటిలో, దేవుని మందిరంలో యేసయ్యని ఆహ్వానిస్తున్నారో లేదో ఎవరికి వారు ప్రశ్న వేసుకోండి. ఆ గ్రామములో కానాపురంలో కరుణామయుడిని ఆహ్వానించారు. ఈ కానాపురం అయినటువంటి ఈ గ్రామములో ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆహ్వానించాలి. హల్లెలూయా! అప్పుడు దీవెన, అప్పుడు ఆశీర్వాదం. అంతటితో సరిపోదండి, ఆహ్వానించినంత మాత్రాన సరిపోదు. యూ హ్యావ్ టు డూ సంథింగ్. నువ్వు కొన్ని పనులు చేయాలి. ఏమిటి? రెండవది చూడండి దయచేసి. రెండవది, అక్కడ ఆ కానాపురములో కరుణామయుడైనటువంటి యేసయ్య కొరతలు తీర్చడానికి గల కారణము ఏమిటి? రెండవ కారణం అని అంటే చూడండి దయచేసి 7వ వచనం చూడండి. 7వ వచనం, యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనం చూడండి ప్రియులారా, ఏముందో. రెండవ భాగం, మొదటి భాగం చూడండి. 7వ వచనం మొదటి భాగం. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, బస్ చాలు, ఆ ఒక్క మాట చూడండి. యేసు, ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు, అక్కడ ఉన్నటువంటి పరిచారకులతో అన్న మాట, ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా. 8వ వచనం చూడండి. 8వ వచనం మొదటి భాగం. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా. ఏమండి, ఈ మాటలు గ్రహించాలి. పరిచారకుల్ని మనం నిజంగా ఒప్పుకోవాలండి. వాళ్ళ విషయంలో ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. ఆయన ఆజ్ఞాపించాడు అంతే. డూ వాట్ ఐ సే, నేనేం చెప్పానో అది చేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు తల్లిగారు కూడా పరిచారకులతో అంటది ఒక మాట, ఏమని? ఆయన మీతో చెప్పునది చేయుడి, ఆయన మీతో చెప్పునది చేయుడి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, వారు వెంటనే అంగీకరించారండి. ఒక మాటలో చెప్పాలంటే రెండవది, యేసయ్య ఆజ్ఞాపించింది ఆలకించారు. అది రెండవది. ఒకటి,
యేసయ్యను వివాహానికి ఆహ్వానించారు. ఇప్పుడు రెండవది వారు చేసిన పని ఏమిటనంటే యేసయ్య ఆజ్ఞాపించింది ఆలకించారు. ఇంకొక పర్యాయ పదంలో చెప్పాలంటే విన్నారు, ఆలకించారు. ఎవరైనా ఏం చేస్తారు మీరు చెప్పండి? అసలు అది రాతి బాణలు, 6 రాతి బాణలు ద్రాక్షారసంతో నింపబడాలి. నువ్వేంటయ్యా నీళ్ళతో నింపమంటావు అనలేదు వాళ్ళు, ప్రశ్న వెయ్యలా. పైపెచ్చి ఇప్పుడు రెండవది ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమన్నాడు? మీరు నింపిన ఆ నీళ్లను ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాలి? మీరు విందు ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళండి ముంచుకొని. ఏమండి, విందు ప్రధాని ఏం చేస్తాడు? పట్మన కూడా కొడతాడు. ఏంద్రా మీరు నీళ్ళు తీసుకొచ్చారని కదా, అవునా కాదా? కానీ ఆ పరిచారకులు ఏం ఆలోచన చేయలేదు. వాళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్పాడు? వాటిని తీసుకొని వెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అన్నాడు, అంతే. ఎంత గొప్ప మాట చూడండి. అంటే ఆలకించాలి. ఈనాడు చాలామంది ఆలకించట్లేదండి, అక్కడే వచ్చింది సమస్య. దేవుడు కోరుకుండేది ఏంటనంటే, దేవుని బిడ్డ నీ జీవితంలో నా జీవితంలో ఆయన కోరుకుండేది ఏమిటంటే ఆలకించాలి, వినాలి. ఆయన చెప్పింది వినాలి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం మొదటి 10 వచనాలు మీరు చూస్తే అక్కడ సమూయేలు గురించి కొన్ని మాటలు ఉంటాయి. ఒకసారి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము మొదటి 10 వచనాలు. దేవుని దర్శనము అతనికి ఇంకా కలగలేదు, ఆ అనుభవంలోకి రాలేదు. సమూయేలు ఇంకా చిన్నవాడు. విషయం ఏమిటనంటే దేవుని మందిరములో ఆయన నివసిస్తూ పరిచర్య చేస్తున్నాడు. అక్కడ ప్రధాన యాజకుడైనటువంటి ఏలీ ఉన్నాడు. దేవుని స్వరం వినపడింది, సమూయేలు అని దేవుడు పిలిచాడు. సమూయేలు అని పిలవగానే దేవుని దర్శన అనుభవం ఆయనకు లేదు కాబట్టి ప్రధాన యాజకుడైనటువంటి ఏలీ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నీ దాసుడు ఆలకిస్తున్నాడు, చెప్పండి. రెండవ మారు మళ్ళా ఆయన నిద్రపోతా ఉంటే మళ్ళీ స్వరము, సమూయేలు అని ఒక స్వరం. అప్పుడు వెంటనే మళ్ళీ వెళ్ళాడు ఏలీ దగ్గరికి. ఆయన పిలుస్తున్నాడని వెళ్ళాడు, కానీ కాదు, దేవుడు పిలుస్తున్నాడు సమూయేలుని. అయ్యా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, చెప్పండి. మూడోసారి కూడా అదే జరిగింది. వెళ్ళాడు. అప్పుడు ప్రధాన యాజకుడైనటువంటి ఏలీ దాన్ని గ్రహించాడు. దేవుడు సమూయేలుని పిలుస్తున్నాడు అని గ్రహించి ఒక మాట అంటాడు. చూడండి దయచేసి ఏముంది అక్కడ. దయచేసి 7వ వచనం నుంచి, సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అది కావాలి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని, మన కొరతలు తీర్చబడాలంటే, చేదైన జీవితాలు మాధుర్యముగా మార్చబడాలంటే, మన జీవితాల్లో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరగాలంటే కేవలం ఆహ్వానించినంత మాత్రాన సరిపోదు. రెండోది మనం చేయాల్సిన పని ఏమిటంటే ఆలకించాలి. ఆయన ఏం చెబుతున్నాడో వినాలి, ఆలకించాలి. దేవుడు పిలవగానే సమూయేలు ఏమన్నాడు? చిత్తం ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు. అది అనాలండి. అయ్యా ఆజ్ఞ ఇమ్ము, నేను వింటున్నాను, నువ్వేది పలుకుతావో అది నేను వింటున్నాను, చేయడానికి సిద్ధంగా ఉన్నాను, చెప్పండి అయ్యా. దేవుని బిడ్డ ఉన్నావా? మరి నీవు అలా ఆలకిస్తున్నావా ఆయన మాటలు?
పెడచెవిన పెడుతున్నావా? భక్తుల జీవితాల్లో మనం చూస్తే ఎంతోమంది జీవితాల్లో అబ్రహాము పిలవగానే అబ్రహామునే అయ్యా చిత్తము నీ దాసుడు ఆలకిస్తున్నాడు. చెప్పండి. యెషయా ప్రవక్తను కూడా అన్నాడు, పిలిచాడు, పిలవగానే అన్నాడు, అయ్యా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్ము. ఎంత ధన్యత దేవుని బిడ్డ. ఆలకించాలండి. ఎవరైనా ఏదైనా చెబుతున్నప్పుడు వినాలండి. ముఖ్యంగా దేవుని సేవకులు ఏదైనా చెబుతున్నప్పుడు వినండి. అది మీకు దీవెన, అది మీకు ఆశీర్వాదము. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూడండి దయచేసి యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చూడండి దయచేసి. 19వ వచనం ఏముందో చూడండి. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడు వాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఏమన్నాడండి? వినుటకు వేగిరపడు వాడును, మాటలాడుటకు నిదానించువాడునై ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువగా వినాలి, ఆలకించాలి. దేవా నువ్వు ఏం మాట్లాడదలుచుకున్నావు చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నానయ్యా, చెప్పండి, నేను రెడీగా ఉన్నాను, నువ్వేది ఆజ్ఞాపిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను, చెప్పండి. వినాలి ప్రియులారా. అందుకనే మనం చూస్తే అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, వినుట వలన విశ్వాసము వినుట వలన విశ్వాసం ఇంకా నీ కలుగుద్ది. వింటానే ఉండాలి, ఆలకిస్తూనే ఉండాలి. దేవుని బిడ్డ నీ జీవితంలో కార్యాలు చోటు చేసుకోవాలంటే ఆలకించాలి, ఆలకించాలి, ఆలకించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట కూడా మీకు నేను తెలియజేస్తున్నాను, వినండి. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం మీరు చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరుచుట కష్టము. విశదపరుచుట కష్టము. మీరు వినడానికి మొగ్గు చూపట్లేదు, మాంద్యులుగా ఉన్నారు. ఎవరింటారులే ఫోనే, నాకెందుకులే, ఏమిటి సోది ఓరక. కొంతమంది ఉంటారు, పట్టించుకోరు, మాటలు పట్టించుకోరు, వినరు, ఆలకించరు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అయ్యా ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటున్నాను కానీ మీరు వినడానికి మాంద్యులుగా ఉన్నారు, కాబట్టి అన్ని విషయాలు విశదపరచడానికి కుదరట్లేదు. ఒక విషయంలో మిమ్మల్ని నేను చూడాలనుకుంటే అసలు బోధకులుగా ఉండాల్సిన మీరు ఇంకా పసిపిల్లలుగానే ఉన్నారు. ఇంకా అసలు మీ స్థాయి ఏమిటి? బోధకులుగా ఉండాలి కానీ పసిపిల్లలుగా ఉన్నారు. ఏమిటి కారణం అంటే వినడం లేదు మీరు, ఆలకించడం లేదు మీరు అని అంటాడు దేవుని బిడ్డ. అందుకని ఆలకించాలి. ఇంకొక మాట కూడా వినండి. రూపాంతరం సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రూపాంతరం చెందినప్పుడు ప్రార్థన చేసిన అనంతరం పేతురు, యోహాను, యాకోబులు అక్కడ ఉన్నారు. పేతురు ఏమంటున్నాడండి? అయ్యా నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి ఏం చేస్తాం? ఇక్కడ పర్ణశాలలు కట్టిస్తాం. ఏవేవో మాట్లాడబోతున్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. ఆగు, డోంట్ టాక్, చాలు ఆపేసి. ఆపి ముందు చూడండి ఆ మాట. నేను ఏమైనా ఏంది పాస్టర్ గారు ఏదైనా కొత్త చెప్తున్నాడు అనుకోండి, చూడండి నేను చూపిస్తాను. వాక్యంలో నుంచి చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 17:5లో ప్రభు అయిన యేసుక్రీస్తు రూపాంతరం చెందిన తర్వాత మరి పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి అక్కడ 5వ వచనం చూడండి. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, అంటే ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు, అసలు వినడం లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్తాడా ఆలకిద్దాము, విందాము. నో, నేను చెప్పింది నువ్వు విను, అదనమాట. ఏమంటే సృష్టికర్త మాట మనిషి వినాలా, మనిషి మాట సృష్టికర్త వినాలా? మీరు చెప్పండి కదా. సృష్టికర్త మాట మానవుడు వినాలి, కానీ ఈనాడు అది కాదు. విను, నేనేం చెప్తున్నాను విను. ఎంత దారుణం అండి, ఎంత దారుణం.
మాట్లాడుతూ ఉన్నాడు. ఆగవయ్యా బాబు, ఆగు ఆగు, ఇంక చాలులే, మాట్లాడావుగా, ఇంకా డోంట్ టాక్ అని ఇప్పుడు ఏమన్నాడు చూడండి. అదే ఆ మాట గ్రహించాలి. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఈయన మాట వినుడి. ప్రభు అయిన యేసుక్రీస్తు మాట మీరు వినండి అయ్యా. నీ సొంత మాటలు కాదు, నీ ఇష్టం వచ్చిన మాటలు కాదు. ముందు ఆయన స్వరము వినండి, ఆయన ఏం చెప్తున్నాడో అది వినండి. దేవుడు కోరుకుండేది ఏమిటనంటే వినాలి. ఫస్ట్ మాట వినాలి. మన సొంత ప్రయత్నాలు చేస్తే ప్రమాదం. అందుకనే ఆయన మాట ఆలకించాలి. చూడండి ప్రియులారా, దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తుని అది కూడా వినాలి. ఇంకొక మాట, మీ జీవితంలో కొరతలు తీర్చబడాలంటే, మారా అనుభవంలో నుండి మాధుర్య అనుభవంలోకి నువ్వు వెళ్ళాలంటే, అద్భుత కార్యాలు ఈ 2025 సంవత్సరంలో ఆశ్చర్య కార్యాలు హబక్కూకు అంటాడు కదా, అయ్యా కార్యములు జరుగుచుండగా నీ కార్యములు, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నీ జీవితంలో అది చేస్తాడు. నీ జీవితంలో అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఈ 2025 సంవత్సరంలో జరిగించునుగాక. జరిగించాలంటే 3 పనులు చేయాలి. ఒకటి ఆహ్వానించాలి, రెండవది ఆలకించాలి, మూడవది చెప్పి ముగింపు చేస్తాను. ఏం చేయాలి చూడండి. వారు ఏం చేశారు? అది మన 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 విషయం మర్చిపోవద్దు. మన టైటిల్ ఏమిటి? కానాపూర్లో కరుణామయుడు. ఆ కానాపూర్లో వాళ్ళు ఏం చేశారు? ఆ పెళ్ళి వివాహంలో ఉన్న ఆ వివాహితులు వారందరూ ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆహ్వానించారు వారింటికి. అక్కడ ఉన్న పరిచారకులు ఆయన మాటను ఆలకించారు. మూడోది చూడండి ఏం జరిగిందో దేవుని బిడ్డలారా. మూడోది చూడండి, దయచేసి 7వ వచనం 2వ భాగం చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 7వ వచనం 2వ భాగం. వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. ఇప్పుడు మూడోది ఏమిటనంటే, యేసయ్యను వారు ఆహ్వానించారు, అది ఒకటి. యేసయ్య ఆజ్ఞాపించింది ఆలకించారు, రెండవది. మూడవది ఏమిటనంటే, యేసయ్య ఆజ్ఞాపించింది అంగీకరించారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం. అది కావాలి నీ జీవితంలో. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏదైతే ఆజ్ఞాపించాడో దానిని ఆలకించడమే కాదు కానీ అంగీకరించాలి. మనస వాచ ఏం చేయాలి? అంగీకరించాలి. దీన్నే అనుసరించాలి, లేకపోతే ఆచరించాలి అని చెప్పుకోవచ్చు. దేవుని బిడ్డ వాళ్ళు ఏం చేశారండి? ఏమన్నాడు? వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. ద్రాక్షారసం నింపాల్సింది నీళ్ళు నింపమంటాడేంది అనలేదు. ఆలకించి అంగీకరించారు, ఆ మాటను అంగీకరించారు, అనుసరించారు, ఆచరణలో పెట్టారు, నింపారు. ఇంకా ఏం జరిగింది చూడండి. మీరు కనుక చూస్తే 8వ వచనం 2వ భాగం చూడండి. 8వ వచనం 2వ భాగం. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు, ఇదిగో మీరు ఈ 6 రాతి బాణలను నీటితో నింపారు కదా, ఇప్పుడు ఈ నీటిని మీరేం చేయాలి? ముంచి విందు ప్రధాన యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. అది గొప్పతనం. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో దేవుడు కోరుకుంటుంది ఏమిటనంటే, మీ మారా జీవితాలను మధురంగా మార్చాలని, మీ కొరతలు తీర్చాలని, మీ ఈ 2025 సంవత్సరంలో నూతన కార్యాలు, నూతన అద్భుత కార్యాలు, నూతన ఆశ్చర్య కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. అలా చేయాలంటే దేవుడు ఆయన రెడీగా ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడు. ఆ కానాపురంలో కరుణామయుడు
అద్భుత కార్యం చేసిన దేవుడు, కొరతలు తీర్చిన దేవుడు, మారాను మాధురుగా మార్చిన దేవుడు, అద్భుత కార్యాలు చేసిన దేవుడు ఈ ఖానాపూర్లో నివసిస్తున్న నీకు, ఈ ఖానాపూర్లో ఉన్న సంఘ సభ్యులుగా ఉన్న మీకు, మీ జీవితాల్లో ఎందుకు చేయడు అద్భుత కార్యాలు? ఎందుకు ఆశ్చర్య కార్యాలు చేయడు? కొరతలు ఎందుకు తీర్చడు? మారా జీవితాలను మధురముగా ఎందుకు మార్చగలడు అని అంటే ఆ 3 పనులు చేసినప్పుడు. బాగా వినాలి, ఆహ్వానించినంత మాత్రాన కుదరదండి. ఆహ్వానించగానే అక్కడ జరిగిపోవాలి కార్యం. ఆలకించినంత మాత్రాన కార్యం జరగలే. 3వది ఉంది, ముఖ్యమైనది. ఏమిటది? అంగీకరించారు, అనుసరించారు, ఆచరణలో పెట్టారు. ఈనాడు చాలామంది చేసే పొరపాట్లు ఏమిటంటే 3వ పని చేయరండి. ఆహ్వానిస్తారు, బాగానే ఉంది. ఆలకిస్తారు, ఇప్పుడు ఎంత ఆలకించట్లేదా మీరందరూ? ఎంత బాగా వింటున్నారు చూడండి, ఎంత బాగా వింటున్నారో మీరందరూ మంచోళ్ళండి. అందుకని నాకు చాలా ఇష్టం. బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంత మాత్రాన సరిపోదు. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఆ మాటలను అంగీకరించాలి, లేక అనుసరించాలి, లేకపోతే ఆచరణలో పెట్టాలి. ప్రతి వారం. ఎవరి కోసం అండి? ఎవరి కోసం చెప్తున్నా? మీరు నా శత్రువులా చెప్పండి. ఏమంటే మీరు నా శత్రువులా చెప్పండి? మీరు నా శత్రువులు కాదండి, మీరు నా ప్రియమైన వారు. ఇది నమ్మండి. మీరు నా ప్రియమైన వారు, మా ప్రియమైన వారు. ఈ వాక్యాలు ఊర్లోకి పోయి చెప్తే బాగుంటుందా చెప్పండి? ఎవరికి చెప్పాలండి? మీకే కదండి, మీకేగా చెప్పాల్సిందే. దీన్ని ఏం చేయాలంటే మీరు తీసుకోవాలి. నా కొరకు ఈ మాటలు నా కొరకు, నేను బాగుపడ్డానికి, నేను దీవించబడ్డానికి, నేను ఆశీర్వదించబడ్డానికి, నా కొరతలు తీర్చబడ్డానికి, నా మారా జీవితం మధురంగా మార్చబడ్డానికి, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయడానికి ఈ మాటలు తీసుకోవాలి, అంగీకరించాలి, అనుసరించాలి, ఆచరణలో పెట్టాలి. దేవుని బిడ్డ, చూడు, నీ జీవితంలో ఈ 2025 సంవత్సరంలో ఎన్నడూ చూడని అద్భుత కార్యాలు, ఎన్నడూ తీర్చబడని కొరతలు, ఎన్నడూ నీ జీవితంలో రుచి చూడని మాధుర్యము అనుభవించబోతున్నావు. దేవుడు నీ జీవితంలో అలా జరిగించును గాక. దేవుని బిడ్డ, నమ్ముతావా ఈ మాటలో? ఆనాడు ఖానాపూర్లో చేశాడు కార్యాలు, అద్భుత కార్యాలు. దేవుని బిడ్డ ఈనాడు నీ జీవితంలో కూడా చేయబోతున్నాడు. నువ్వేం చేయాలి? ఇందాక మనం ఉత్తర ప్రత్యుత్తర భాగంలో 95వ సంకీర్తన అదే చదువుకున్నాం. అందులో 7వ వచనంలో ఒక మాట అంటాడు, రండి నమస్కారం చేసి సాగిలపడదాం, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు అన్నాడు. నేడు మీరు ఆయన మాటలను అంగీకరించిన ఎడల ఎంత. నీ జీవితంలో సిద్ధంగా మేలులు దాచి ఉంచాడు. దేవుని బిడ్డ, పోగొట్టుకో మాకు దాన్ని. నీవు ఎక్కలేనంత దావీదు భక్తుడు అన్నాడు కదా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దేవుని బిడ్డ, నీ స్వశక్తితో ఎంతో ప్రయాసపడుతూ ఉండొచ్చు, పైకి రావాలి, కష్టం మంచిదే కాదన్నవలా. కానీ విను, ఈ 2025 సంవత్సరంలో దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత. కొంచెము కాదు, కొంచెము కాదు. మన దేవుడు చాలని దేవుడు కాదండి. నా గిన్నె నిండి, మీ జీవితాల్లో మీ గిన్నెలు నిండి పొర్లునుగాక చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. దేవుని బిడ్డ, మనం కొన్ని పనులు చేయలేము. నమ్మండి మాట, మనం కొన్ని పనులు చేయలేము.
ఉంది టైం కాబట్టి మంచి విషయం చెప్తున్నాను వినండి. చాలా మంచి విషయం చెప్తున్నాను వినండి. తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎవరు, తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎవరు. నిన్ను ఓ స్థానంలో ఉంచాలని ఆశపడుతున్నాడండి. ఇది నమ్మండి. ఎవరు ఎంత ఆపినా నువ్వు ఆగవు, ఒక రేంజ్కి వెళ్తావు. ఓ స్థానానికి వెళ్ళబోతున్నావు, హల్లెలూయా, వెళ్తావు. కానీ నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ అనుసరించడం చేత మీకు మేలు జరుగును. అంగీకరించాలి. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను, ప్రతి పురుషుడు విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అంటారు. నేను కూడా అంగీకరిస్తా. కానీ అది ఎంతవరకు అంటే కొంతవరకే. వినండి, కొంతవరకే. యోసేపుకి ఎవరు ఆయన భార్య బానిసలో నుంచి సింహాసనం మీద ఎవరు కూర్చోబెట్టారండి? ఆయన భార్య వల్ల. ఎవరు కూర్చోబెట్టారు? సరే, కూర్చోబెట్టాక వివాహం జరిగింది. సరే, ఆయనది పక్కన పెడదాం. దానియేలు ఉన్నాడు, అసలు పెళ్ళే కాలేదు ఆయనకి. ఒక బానిస, ఆయన కూడా బానిస, బబులోను దేశంలో బానిస. మరి ఆయన సింహాసనం మీద ఎవరు కూర్చోబెట్టారు? భార్య. చెప్పండి, ఎవరు కూర్చోబెట్టారు? అది గుర్తుపెట్టుకోవాలి. దావీదు భక్తుడు, గొర్రెల దొడ్డులో ఉన్న దావీదు భక్తుడిని ఎక్కడ కూర్చోబెట్టాడు? దేవుడు రాజుగా చేశాడు. ఎవరు? దేవుడు. అందుకని అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను. దేవుని బిడ్డ, నువ్వు ప్రయాసపడుతున్నావు, మంచిదే, కానీ విను, అది నీ ప్రయాస. కానీ దేవుడు నిన్ను ఇంకా 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 ఒక స్థానంలో ఉంచాలని ఆశపడుతున్నాడు. వాటన్నిటిని వివరించడానికి సమయం లేదు, కానీ ఒక మాట చూపిస్తాను వినండి. ఒక మాట చూపించి నేను ముగించేస్తున్నాను. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు. అందుకని మనం ఒక పాట పాడుకుంటా ఉన్నాం. పాడతారు ఇప్పుడు మన క్వైర్ బిడ్డలు పాడతారు, మనం కూడా పాడతాం. ఏమన్నాడండి అపోస్తలుడైన పౌలు? ఏమంటున్నాడు? దేవుడు తన్ను ప్రేమించే వారికి. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు దేవుణ్ణి ఆహ్వానించకుండగా, ఆయన మాటలు ఆలకించకుండగా, ఆయన చెప్పింది అనుసరించకుండగా, అంగీకరించకుండగా నువ్వు వెళ్తే మాత్రం ప్రయోజనం లేదు. నిష్ప్రయోజనం. బూడిదలో పోసిన పన్నీరే నీ జీవితం అంతా. ఆయన ప్రేమించే వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలులు కంటికి కనబడలేదు, చెవికి, మనుష్య హృదయాలకు గోచరం, అంటే అగోచరం. అది దేవుని బిడ్డ, నీ కొరకు ఎన్నో మేలు దాచి ఉంచాడు. ఎన్నంటే ఎన్నో మేళ్ళు, నువ్వు లెక్కలేనన్ని. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సత్యాలు ఉన్నాయి, మనకు అర్థం కాదు ఆయన కార్యాలు. దేవుని బిడ్డ, దేవుడు కోరుకుండేది నీ జీవితంలో చేయాల్సిన ఆనాడు ఆ కానాపూర్లో కరుణామయుడు 3 పనులు వారు చేయబట్టి కొరతలు తీర్చబడ్డాయి. ఆ మార అనుభవంలో, అంటే ఆ పెళ్లి విందులో మొత్తం గందరగోళం ఏర్పడింది. మారా జీవితం అది మధురంగా మార్చబడింది. గొప్ప ఆశ్చర్యకార్యం. ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం! ఒక చిన్న కుగ్రామం. బాగా వినాలి ప్రియులారా, బాగా అర్థం చేసుకోవాలి. ఒక చిన్న గ్రామము ఈనాడు ఎంతో ప్రత్యేకమైనటువంటి ప్రఖ్యాతగాంచిన గ్రామమైంది. ఆ వివాహానికి ఆహ్వానించారే, ఆ పెళ్లివారు జీవితంలో ఎవరైనా మర్చిపోయి ఉండొచ్చా? మీరు చెప్పండి. ఏమండి, వారు ఏ స్థానానికి వెళ్ళి ఉండొచ్చు?
దేవుడు గొప్ప కార్యం చేశాడండి వీళ్ళ జీవితంలో. ఎంత అద్భుత కార్యం, సూచక క్రియ, మొట్టమొదటి సూచక క్రియ దేవుడు చేశాడు. వినండి, ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఒక భక్తుడు అంటాడు, ఈ లోకం సరిపోదంట రాయడానికి అన్ని కార్యాలు. కానీ మొట్టమొదటిది ఎప్పుడు కూడా గుర్తుండిపోయేది కదా. వాళ్ళని ఆ వివాహానికి ఆహ్వానించిన వాళ్ళ జీవితాలు ఒకసారి ఆలోచన చేయండి, ఎలాగ మారిపోయి ఉంటాయో. ఎప్పుడు మర్చిపోయి ఉండరు జీవితంలో ఎవరు వారిని. దేవుని బిడ్డ, మరి నీ జీవితంలో కూడా ఆ కానాపూర్లో కరుణామయుడు చేసిన కార్యాలు నీ జీవితంలో చేయాలని సిద్ధంగా ఉన్నాడు. మరి ఎందుకు ఆలస్యం చెప్పండి? ఎందుకు ఆలస్యం? నీ ఇష్టమా? ఇంకా నీ బాధలను భరిస్తూనే ఉంటావా? ఇంకా ఇబ్బందులు పాలవుతావా? చెప్పండి. వద్దు భాష గారు, మాకేం చెప్పమాకండి, మీరు మా బాధ మేము పడతాం అనుకుంటున్నారా? చెప్పుంటాం మీకు ఇంతకుముందు. ఒక స్త్రీ ఆమె బరువులు మోసుకుంటా, చాలా పెద్ద బరువులు మోసుకుంటా వెళ్తూ ఉంటే ఒక ఆయన జాలిగల హృదయం, మీలో కూడా చాలామంది జాలి హృదయాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒక వ్యక్తి కారు ఆపాడు, అమ్మ కారులో కూర్చో అన్నాడు. ఆమె కారులో కూర్చుంది. కొంత దూరం నడుపుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఆయన. ఈలోపు చూశాడు, ఆ అద్దంలో నుంచి చూస్తే ఆమె ఎట కూర్చుందంటే ఆ బరువులు తల మీద పెట్టుకొని కూర్చుంది. తల మీద పెట్టుకొని కూర్చుంటే ఆయన అన్నాడు, పిచ్చిదానా, ఎంత పిచ్చిదానివే నువ్వు బరువులు మోస్తా బాధ, నీ బాధను చూడలేక నేను నీ మీద దయదలిచి కూర్చో అమ్మ కారులో అని అంటే, నువ్వేంది పిచ్చిదానిలాగా బరువు పెట్టుకొని కూర్చున్నా, పక్కది అని బయటసరికి అది పక్క తీసి పెట్టింది వణుకుతా. ఈనాడు చాలామంది జీవితాలు అట్టే ఉన్నాయండి. నా బాధ నేను పడతా పాస్టర్ గారు, నా కర్మ నేను అనుభవిస్తాను. అది దేవుడు రాసిపెట్టాడు. సిగ్గులేదా ఆ మాట అనడానికి? దేవుడు రాసిపెట్ల. నీ తలరాతను మార్చే దేవుడు ఆయన. హల్లెలూయా. నీ తలరాసును మార్చాడండి ఆయన. నువ్వు అనుకుంటున్నావేమో. నీ జీవితంలో అద్భుత కార్యాలు ఈ రోజు నువ్వు చూడబోతున్నావు. నీ జీవితంలో మారా అనుభవాలు గుండా వెళుతున్న నీవు మధురముగా నువ్వు చూస్తావు. నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు నువ్వు చూస్తావు. ఈ 3 పనులు నువ్వు చేసినప్పుడు ఇంకెందుకు ఆలస్యం? కళ్ళు మూసుకోండి దయచేసి. ఎవరు అటు ఇటు చూడమాకండి దయచేసి. తలలో వంచండి, కళ్ళు మూసుకోండి పిల్లరా. ఆనాడు ఆ కానాపూర్లో కరుణామయుడు చేసిన కార్యాలు ఈ కానాపురంలో కరుణామయుడైన యేసయ్య ఎందుకు చేయడు? నీ జీవితంలో చేస్తాడు. సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆర్ యు రెడీ? సిద్ధంగా ఉన్నావా నీవు? వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదేమైనా సరే, వేర్ ఎవర్ యూ మే బి, నువ్వెక్కడున్నా సరే, ఒక్క క్షణం లేచి నిలబడతావా? నువ్వున్న స్థలంలో లేచి నిలబడు. కార్యాలు చూడబోతున్నావు. ఇది సత్యము. దేవుని బిడ్డ, నువ్వు నమ్ము. ఆనాడు కానాపూర్లో కరుణామయుడైనటువంటి యేసయ్య చేసిన కార్యము, అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యము, నూతన క్రియలు ఈ 2025 సంవత్సరంలో నువ్వు చూడబోతున్నావు. కొరతలు తీర్చబడబోతున్నాయి. మారా అనుభవాలు కూడా వెళ్తున్న నీ జీవితంలో మాధుర్యము ఇవ్వబోతున్నాడు. ఎందుకు ఆలస్యం? ఒక్క క్షణం లేచి నిలబడు. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని నిండారుగా మెండారుగా దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడతారా? ఎవరు అటు ఇటు చూడమాకండి. అందరూ లేచి నిలబడండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి పిల్లరా. ఎవరు అటు ఇటు చూడమాకండి. అందరూ దయచేసి ఈ పాటను కోయర్బుడులు పాడుతూ ఉంటుండగా అందరం కూడా ఆ దినం దేవుడు ఏం చేశాడు? కానాపూర్లో దేవుడు కార్యం చేశాడు. కానా విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి. నిజమే, మన దేవుడు అద్భుతం చేసిన దేవుడు. క్వైర్ డైరెక్టర్ దయచేసి రండి సార్, ప్లీజ్ కమ్. అందరం కూడా తీర్మానం చేసుకుందాం పిల్లలు. అందరం కూడా ఎవరు అటు ఇటు చూడమాకండి. ఈ చరణం అందరం కలిసి పాడుదాం. అందరం యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తలంపులు లెక్కలేనివి. యేసుని
కార్యములు ఎంతో గొప్పవి తండ్రి, నీ తలంపులు లెక్కలేనివి, కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి తండ్రి, నీ తలంపులు లెక్కలేనివి, కానా విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి. చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. కానా విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి. చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి తండ్రి, నీ తలంపులు లెక్కలేనివి. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వాధికారి, రాజులకు రాజా, నాయనా మీకు స్తుతులు స్తోత్రములు. మీ వాక్యం బిడలు విన్నారు ప్రభువా. ఆనాడు ఆ కానాపూర్లో కరుణామయుడుగా ఎన్నో అద్భుత కార్యాలు మీరు చేశారు ప్రభువా. ఈనాడు మా సంఘ బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్లో కార్యాలు జరిగించండి నాయన. అక్కడ కొరతలు తీర్చబడ్డాయి. గందరగోళంగా ఉన్న పరిస్థితిలో ప్రభువా, మరి విచారకరమైన ఆ యొక్క మారా అనుభవంలో ఉన్న వారి జీవితాల్లో మాధుర్యాన్ని నింపావు. అక్కడ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశావు. ఎంత గొప్ప దేవుడవు నాయన. ఇక్కడ మా సంఘ బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్లో కూడా నువ్వు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన సమర్థుడు నాయన. అయా కొరతలు తీర్చగలిగిన సమర్థుడువు. మారా అనుభవాలు గుండా వెళ్తున్న వారి జీవితంలో మాధుర్యాన్ని నింపే దేవుడవు. మీకు స్తుతులు స్తోత్రములయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతమంది అయితే బిడ్డలు ఆనాడు ఆ ఖానాపూర్లో అద్భుత కార్యం వారు చూడడానికి గల కారణాలు 3 విషయాలని మేము బిడ్డలు విన్నారు నాయన. ఆహ్వానించారు, మీ మాటను ఆలకించారు, వాటిని అంగీకరించారు, ఆచరణలో పెట్టారు. ఈనాడు ఎంతమంది అయితే బిడ్డలు నాయన మీ మాటలు మేము వింటాం, మిమ్మల్ని ఆహ్వానిస్తాం మా హృదయంలోకి, మా మందిరాల్లోకి. అయ్యా, నా హృదయంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తాను. అంతేకాదు, మీరు ఏదైతే పలుకుతారో ఆ మాటను ఆలకిస్తాం. అంతేకాదు, మీరు ఏదైతే ఆజ్ఞాపిస్తారో వాటిని అంగీకరిస్తాం. మనస వాచ వాటిని అంగీకరిస్తాం, ఆచరణలో పెడతామని ఎంతమంది అయితే బిడ్డలు ముఖ్యంగా తీర్మానం చేసుకొని నిలవబడ్డారో ప్రతి ఒక్కరిని దర్శించండి. అయా, యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి. మా సంఘ బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ బిడ్డలందరినీ ప్రతి ఒక్కరిని యావత్ సంఘాన్ని మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించమని, ఈ మనవులను స్తుతులను ఈ లోకానికి త్వరగా తిరిగి రానయ్యున్నటువంటి నజరేయుడును నిజదేవుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్.